ప్రతి ఇంట్లో కూడా ఏమిటంటే, ప్రతి ఇంట్లో కానివ్వండి, క్లాసుల్లో కానివ్వండి, ఈ పదాలు చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. కరెక్ట్. ఫోకస్, కాన్సంట్రేట్ ఫోకస్ చెయ్యు చేయండి, అంటారు. అటెన్షన్ పెట్టండి, అవును. లేదా కాన్సంట్రేట్ చేయండి అనేటువంటివి. కానీ ఎలా చేయాలి అనేటువంటిది చెప్పరు. రెండవది, వాళ్ళు చదువులో ఆ ఫోకస్ లేకపోతే వాళ్ళకి అసలు ఫోకస్ లేదే అని చెప్తారు. రైట్. మూడవది, ఇప్పుడున్నటువంటి ఆ, సమాజంలో చాలామంది ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఫోకస్ లేదు, అటెన్షన్ లేదు అని చెప్తారు. ఇప్పుడు పిల్లలకి అసలు ఫోకస్ లేదు అని నేను పూర్తిగా విభేదిస్తాను దీంట్లో. ఫోకస్ అండ్ అటెన్షన్ లేదా కాన్సన్ట్రేషన్ అనేటువంటివి మనకి స్వతహాగా మనకు వచ్చినటువంటివి. సో మానవులకి మరింత ఎక్కువగా ఉంటాయి అవి. సో పిల్లలకి ఫోకస్ అటెన్షన్ లేదు ఇప్పుడు జనరేషన్కి అనేటువంటి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు చూడండి, మొబైల్తో ఉన్నప్పుడు చూడండి, లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు చూడండి. రైట్. ఫోకస్ తో ఉంటారు. రైట్. ఎంత ఫోకస్తో ఉంటారు? మీరు కదిలించకపోతే అవర్స్ టుగెదర్ ఎన్ని గంటలైనా సరే ఆడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఫోకస్ లేదనటం న్యాయమా? కాదు. కాదు కదా. దానిపైన లేదంట. రైట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఫోకస్ అనేటువంటిది అకాడమిక్ యాక్టివిటీ మీద లేకపోతే వాడికి అసలు ఫోకస్ లేదు అనటం అనేటువంటిది తప్పు కదండి. సో అప్పుడు ఏమవుతుంది, వాడికి అసలు వాడు చేయాల్సినటువంటి దాంట్లో కూడా అంటే వాడికి మనకు తెలియకుండానే ఒక ముద్ర వేస్తాం. మీరు పదే పదే ఆ విషయం గురించి చెప్పినప్పుడు వాడు ఏమవుతుంది అంటే, ఓకే నిజంగా నాకు ఇది లేదేమో. ఇది ఏది చేసినప్పుడైనా సరే కొంచెం కష్టం వచ్చింది అంటే వెంటనే వదిలేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు నమ్ముతారు. ఎప్పుడైతే నమ్మకం బలపడిందో అది పాజిటివ్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తుంది, నెగిటివ్ అయితే చెడు రిజల్ట్స్ ఇస్తుంది. సో కాబట్టి ఫోకస్ అటెన్షన్ అనేటువంటివి పిల్లల విషయంలో ఉంటాయి, అందరి విషయంలోనూ ఉంటాయి. కానీ అది మనం చేస్తున్న యాక్టివిటీ మీద పెడుతున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. పెట్టడానికి ఏం చేయాలి అనేటువంటిది గైడ్ చేయటమే ఇంపార్టెంట్. పెట్టడానికి ఎలాంటి వాతావరణాన్ని మనం ఏర్పరచాలి అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇవి మాత్రమే మనకి అవసరమైనటువంటివి. మరి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఏమిటంటే ఇప్పుడు అటెన్షన్. సో అటెన్షన్ డెఫిషిట్ అనేటువంటిది లేదా అటెన్షన్ స్పాన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది అనేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ఏముంది, ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్. సో జనాలు ఏంటంటే అలా సెకండ్స్లో దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. రైట్. సో వాళ్ళకి ఏంటంటే ఓవర్వెల్మింగ్ విత్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కూడా తెలియదు. ఆ ప్రపంచంలో అలా కొట్టుకుపోతూ ఉంటారు.